సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిరామ్. బాబా అంటున్నారు, నన్ను సరిగా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తా అంటుంది ధనం, నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపకరిస్తా అంటుంది అన్నం. నన్ను సరిగా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తా అంటుంది ధనం, నన్ను సరిగ్గా వండితే నీకు బాగా ఉపకరిస్తా అంటుంది అన్నం. దానికి మాస్టర్ గారు వివరిస్తున్నారు. సరిగా వినియోగించబడిన ధనం సరిగా వండిన అన్నం వలె మనకు శక్తిని, ఆధ్యాత్మిక లౌకిక స్వస్థతను చేకూరుస్తుందని, లేకుంటే సరిగా ఉడకని అన్నం వలె వ్యర్థమేగాక కష్టదాయకం కూడానని దీని సారాంశం. అంటే సరిగా వినియోగించబడిన ధనం ఎట్లా ఉంటుందట అంటే, సరిగా వండిన అన్నం వలె మనకి శక్తిని, ఆధ్యాత్మిక లౌకిక స్వస్థతను చేకూరుస్తుంది. లేకుంటే ఏమవుతుంది, సరిగా ఉడకని అన్నం వలె, అన్నం మనకి ప్రాణం నిలుపుకోవడానికి అవసరమైనా కానీ ఉడకని అన్నం తిన్నామనుకోండి ఇబ్బందికి గురి చేస్తుంది. అందుకని సరిగా ఉడకని అన్నం వలె వ్యర్థమే కాక కష్టదాయకం కూడా అని దీని సారాంశం. అందుకే బాబా అన్నారట, స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు, 1-2 పదార్థాలతో తృప్తి చెందు. స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు, 1-2 పదార్థాలతో తృప్తి చెందు. దేని యొక్క అందవికారాలను పట్టించుకోక ఆ రూపం ధరించిన దైవాన్ని స్మరించాలి. దేని యొక్క అందవికారాలను పట్టించుకోక ఆ రూపం ధరించిన దైవాన్ని స్మరించాలి. భగవంతునికి చెడంటేను, చెడుకు భగవంతుడంటేను భయం అనే సూక్తులలో చెప్పిన నిషేధాలు ఇందులో ముఖ్య అంశాలు. అంటే మనం ఏం చేయాలో చెప్పినట్టుగానే ఏం చేయకూడదో కూడా చెప్పారనమాట. అంటే మనకి ఏం చేయకూడదో అది చేయకుండా ఉండటం ముఖ్యం, ముందు ఏం చేయాలో దానికంటే కూడా. అందుకని ఇక్కడ మాస్టర్ గారు అంటున్నారు, స్వల్పంగా తిని రుచులకు పోవద్దు, 1-2 పదార్థాలతో తృప్తి చెందు. దేని యొక్క అందవికారాలను పట్టించుకోక ఆ రూపం ధరించిన దైవాన్ని స్మరించాలి. భగవంతునికి చెడంటేను, చెడుకి భగవంతుడంటేను భయం అనే సూక్తుల్లో చెప్పినటువంటి నిషేధాలు ఏమున్నాయో ఇందులో ముఖ్య అంశాలు అంటున్నారు. కలవారు బాహ్యాడంబరానికి విలువనిచ్చే ఫ్యాన్సీ వస్తువులతో ఇళ్లను అలంకరించుకుంటారు, కానీ అదే ధనాన్ని, రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తొలయవద్దు, ఆచరించు. ఆకలి కొన్న వారికి అన్నం, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు, భగవంతుడు సంతోషిస్తాడు. నిన్నెవరైనా అర్థిస్తే ఇవ్వశక్యమైతే ఇవ్వు, లేక ఇప్పించు, లేదు అనవద్దు. ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు. వెక్కిరించడం, ఎగతాళి చేయటం కూడదు, కోపగించుకోవద్దు. నీ దగ్గర ఉన్న ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు, మర్యాదగా ఇవ్వనని చెప్పు. ఇవ్వకపోవటానికి కారణమైన పరిస్థితి చెప్పు, అయిష్టమే కారణమైతే అదే చెప్పు అంటున్నారు. అంటే మాస్టర్ గారు అంటున్నారు, సరిగ్గా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తా అంటుందట ధనం. మన అసలు జీవితం అంతా మనం ధనం వెనకే పెడతాం. ఎందుకంటే హాయిగా ఉండటం కోసమే, వేరేగా. ధనం ఉంటే సంతోషంగా ఉంటామని భ్రమ. మరి ఎంతో కాలంగా మన దగ్గర ధనం ఉంటుంది కదా, అన్నీ సంతోషంగా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి కదా. కానీ ఆలోచిస్తే కానీ మనకి అది తెలియదు. కాకపోతే ఎంత ఆలోచించినా మన మనసు దేని మీదకి వెళుతూ ఉంది. ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది, మనకి దేని మీద ప్రీతి ఉందో దాని మీదకే వెళ్తుంది. అంతే తప్పించి సాధన చేద్దాం అనుకుంటానండి కుదరట్లేదు అనే పదం వాడతాం. పారాయణ చేయాలనుకుంటున్నామండి కుదరట్లేదంటాం. కానీ మిగిలిన పని దగ్గరికి వచ్చేసరికి మనం చేస్తూ ఉంటాం. అంటే ఏంటి అర్థం, మన మనసు ఎటు బలంగా లాగుతోంది. లేదు ఇదే ఉంది, అందరు ఇలాంటివి, నాకంటే ముందు కొన్ని కోట్ల మంది కొన్ని కోట్ల ధనాన్ని సంపాదించారు కానీ చరిత్రలో ఒక్కడు కూడా మిగలలేదు. మహాత్ములు ఎవరైతే ఉన్నారో బాబా, మాస్టర్ గారు, స్వామీజీ, వీళ్ళందరే మనం వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం. కానీ మనం కూడా అట్లాంటి పూర్ణత్వాన్ని వాళ్ళ దయతో పొందాలి, లేకపోతే ఈ భయం నుంచి బయటపడాలి అనే ఎప్పుడైతే మనకి దాని మీద ప్రీతి కలుగుతుందో దానికోసం తపన పడతారు. అందుకే చూస్తూ ఉంటాం, మనం అక్కడి నుంచి ఇక్కడికి వస్తే, ఇక్కడి నుంచి యూరోప్ దేశాల నుంచి అక్కడి నుంచి అన్నీ వదిలేసుకొని అరుణాచలంలోనూ లేకపోతే నార్త్ సైడ్ ఉన్న ఈ క్షేత్రాల్లోనూ వాళ్ళు సాధన చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే చూడాల్సిందంతా చూశారు, ఇందులో ఏమీ లేదని అర్థమైంది. అయితే వదిలేయటం ఒకటైతే ఇక్కడ మాస్టర్ గారు అంటున్నారు, సద్వినియోగం చేసుకుంటే చక్కగా సేవ చేస్తాను అంటుందట ధనం, దాన్ని సరిగా వాడుకుంటే.
అందుకని ఏమంటున్నారు, ఇల్లు గ్రాండ్గా కట్టుకున్నాం, దానిలో గోడకి ఇలాంటి కలర్ పెట్టాం, లేకపోతే పెయింటింగ్స్ ఎక్కడి నుంచో తెప్పించాం. మన వాళ్ళ బడాయిలు చెప్పుకుంటూ ఉంటారు, మేము చైనా నుంచి ఇది తెప్పించాం, రష్యా నుంచి సోఫా తెప్పించాం, లేకపోతే అది తెప్పించాం, ఇది తెప్పించామని. తెలుసో తెలియకో గత జన్మల్లో చేసుకున్న మంచి కర్మల వల్ల, వాటి వల్ల మళ్ళా మనకి సంపద ప్రాప్తిస్తే కొంచెం కూడా అవగాహన లేకుండా మనం ఎలా పడితే అలా జీవించేస్తూ నలుగురిలో గొప్పగా ఉన్నామని అనిపించుకోవడమే. నిజంగా గోడ మీద రష్యా ఆర్ట్ ఉంటే ఏంటి, లేకపోతే చైనా ఆర్ట్ ఉంటే ఏంటి, ఏ విధంగా మన జీవితంలో అది ఉపయోగపడుతుంది? కనీసం మహాత్ముడన్నా ఉంటే స్మరించుకోవడానికి ఎప్పుడు మరపే ఉంటుంది కాబట్టి మనకి ఆయన చూసినప్పుడన్నా కనీసం ఆ భావన కలుగుతుంది. కానీ పిచ్చితనం బాగా ముదిరిపోతే ఏమనిపిస్తుందంటే అలా చూపించుకోవటమే మన గొప్పతనం అనుకుంటాం. మనకి వ్యక్తిత్వంగా మనకేమి ఉండదు. అది మర్చిపోయి అలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది, చూసిన వాళ్ళు ఇలా అనుకోవాలి, లేకపోతే అలా అనుకోవాలి అని ఒక మాస్టర్ గారు అంటున్నారు. అందుకని ఆ పిచ్చి ఎట్లా ఉందో అంటే, కలవారు బాహ్య ఆడంబరాలకి విలువనిచ్చి, వాటికే విలువనిస్తూ ఫ్యాన్సీ వస్తువులతో, ఆ రోజుల్లో మాస్టర్ గారు చెప్తున్నవి, ఫ్యాన్సీ వస్తువులతో ఇల్లు అలంకరించుకుంటారు. కానీ అదే ధనాన్ని, రుణానుబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో. నీ దగ్గరికి ఏ ప్రాణి వచ్చినా తొలియవద్దు, ఆదరించు. ఆకలి కొన్న వారికి అన్నం, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు, భగవంతుడు సంతోషిస్తాడు. నిన్నెవరైనా అర్థిస్తే ఇవ్వశక్యమైతే ఇవ్వు, లేక ఇప్పించు, లేదు అనవద్దు. సరే మనగ్గా ఇవ్వట్లా, కానీ మనల్ని ఎవరిని అడిగినా కానీ కనీసం అలాంటి సమయంలోనైనా ఇవ్వనై శక్యమైతే ఇవ్వు, లేకపోతే ఇప్పించు, లేదు అనవద్దు. ఇబ్బంది ఏమీ లేకపోతే, ఇచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు. వెక్కిరించడం, ఎగతాళి చేయడం కూడదు. కోపగించుకోవద్దు. నీ దగ్గర ఉన్నా ఇవ్వాలనిపించకపోతే, నా దగ్గర ఉన్నాయి కానీ నాకు ఇవ్వాలనిపించట్లేదు అనిపిస్తే లేదని అబద్ధం చెప్పొద్దు. మన వాళ్ళు ఏమంటారు, ఏమోనండి ఉందో లేదో తెలియదు, లేదనుకుంటాను అంటాం. ఎందుకని మనకి ఇవ్వాలని. మన స్వామి దగ్గర కూడా చూస్తాం. తర్వాత మన మాణిక్య ప్రభు దగ్గర చూస్తాం. ఇవ్వడానికి ఏమైనా ఉందా వెళ్ళి చూడంటే ఆయన లేదు అంటారు. అనగానే ఒక్కసారిగా మొత్తం అగ్ని అంటుకొని మొత్తం దహించుకుపోతాయి. అంటే ఈ తర్వాత మనం హోమం చేసినప్పుడు వెనక్కి వస్తుంది నెయ్యి అనుకున్నారు. అంటే కోపగించుకోవద్దు, ఎగతాళి చేయడం కూడదు. నీ దగ్గర ఉన్నా ఇవ్వాలనిపించకపోతే లేదని మాత్రం అబద్ధం చెప్పవద్దు. మర్యాదగా ఇవ్వనని చెప్పు, నేను ఇవ్వను, అది కూడా మర్యాదగా. ఇవ్వకపోవడానికి కారణమైన పరిస్థితి చెప్పు. అయిష్టమే కారణమైతే అదే చెప్పు. ఇప్పుడు మనం బాబాని అడుగుతూ ఉన్నాం, ఆయన కూడా నేను ఇవ్వనంటే ఏం చేస్తాం? నిజంగా నేను ఎందుకు చేయాలి అన్నారు బాబా. నీ దగ్గరికి వచ్చేసరికేనేమో మనం గిరికీసుకొని ఉంటాం. నాకు ఇష్టమైతేనే చేస్తాం, నా ఇమీడియట్ వాళ్ళకైతేనే చేస్తాం. మళ్ళీ కొంచెం దూరం వచ్చిందంటే మళ్ళీ మాకు ఎట్లా తప్పుకుందామా అని చూస్తాం. కానీ మన దగ్గరికి వచ్చేసరికి అదే అవసరం మనకి పడితే, అందుకని మనకి అవకాశం ఉన్నప్పుడు సహాయం చేయమంటున్నారు. ఎందుకని అలా చేయటం వల్ల ఆధ్యాత్మిక లౌకిక స్వస్థత చేకూరుతుంది. అందుకని నీకు ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు. మర్యాదగా ఇవ్వనని చెప్పు. ఇవ్వకపోవటానికి కారణమైన పరిస్థితి చెప్పు. అయిష్టమే కారణమైతే అదే చెప్పు. ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు. ఇది మన నియమం. మాస్టర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. బాబా చెప్పారంటే ఈ మాట, రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకో అంటున్నారు. అవి ఎట్లాగో మనం పాటించట్లా. మళ్ళీ దానిపైన మనకి ఏంటి, ఫ్రీగా సర్వీస్ కావాలి. మనమే ఇవ్వకుండానే వాళ్ళు చేసి ఇచ్చారండి. మనం ఫ్రీగా ఏదైనా సర్వీస్ చేస్తామా? అందుకని ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు. ఇది మన నియమం. నియమాలు పెట్టుకోవడం అంటే, నేను స్నానం చేయకుండా భోజనం చేయనండి, లేకపోతే స్నానం చేయకుండా కాఫీ తాగనండి. ఎవరికి కావాలి ఆ నియమాలు? ఎవరికన్నా పనికొస్తాయా? పోనీ మన శ్రేయస్సుకి ఏమైనా పనికొస్తాయా? వాటిని నియమాలు అనుకోవటం. బాహ్యంగా ఎంత పాటించగలిగితే అంత పాటించు, కానీ ఆంతరికంగాను తర్వాత మన రుణానుబంధాలకి తగినటువంటి ఏవైతే ఉన్నాయో, ఎవరి సేవను ఉచితంగా పొందవద్దు అన్నదాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది మన నియమం కావాలి. ఏమైతే తీసుకుంటే మళ్ళీ లాగేస్తుంది వాడికి, మళ్ళీ చెల్లించే వరకు.
అందుకే కృతజ్ఞత లేకుండా జీవిస్తే మళ్ళీ మనం కూడా పశువులు గాను, పక్షులు గాను, చెట్లు గాను, పుట్టలు గాను పుట్టి మళ్ళీ ప్రకృతిలో మనం ఎంత తీసుకున్నామో అంత తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుందట. తినేటప్పుడు కనీసం కృతజ్ఞత కూడా లేకుండా ఇన్ని జీవుల యొక్క కష్టాన్ని మనం స్వీకరిస్తూ కనీసం కృతజ్ఞత కూడా లేక జీవిస్తున్నామని. అందుకని ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు, ఇది మన నియమం కావాలి అనే సూక్తుల్లో చెప్పిన రీతిని వినియోగించాలని యత్నించరు. అట్లా యత్నించకపోవడం వల్ల శ్రేయస్సు కలగదు అంటున్నారు. అట్లా సద్వినియోగం చేయని ధనం ఉడకని అన్నంతో సమానం. సద్వినియోగం చేయని ధనం ఉడకని అన్నంతో సమానం. అంతేకాదు, గుడివాడ తాలూకాలోని కురుమద్దాల గ్రామంలో నివసించిన అవధూత పిచ్చమ్మ గారి మాటల్లో ఈ సత్యం మరింత స్పష్టంగా ప్రకటమైంది. ఏమన్నారట అమ్మ అంటే, కలవారామెను దర్శించినప్పుడు ఆమె, ఒరేయ్ నీకెంతో రోత ఉందిరా, పేదవారికి అన్నం పెట్టి గుడ్డలివ్వు అనేవారట. మనమేంటి, మన బిహేవియరు, మన యాటిట్యూడు, మన లెవెలు, మన ప్రెస్టేజ్ అన్నీ డబ్బుతో కూడా ఉన్నాయి. మనిషి అనిపించుకోవడానికి కావాల్సిన లక్షణాలు మన దగ్గర ఏమీ లేకపోయినా ఆడంబరంగా చూపించుకోవడానికో ఎగ్జిబిషన్కి మన దగ్గర ఉన్నాయి అనుకోండి, వాళ్ళు మనం గొప్పవాళ్ళు అనుకుంటే చాలా అనిపిస్తుంది. కానీ అవి లేని రోజు మనల్ని ఎవరైనా పట్టించుకుంటారా? పట్టించుకోరు. అదే వ్యక్తి మంచి అయితే ఆ మంచివాడి గురించి వాళ్ళ అవసరానికి ఎవరైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అందుకని అమ్మ అంటుందట, కురుముద్దాల గ్రామంలో నివసించిన అవధూత పిచ్చమ్మ గారి మాటల్లో స్పష్టంగా ప్రకటమైంది. మాస్టర్ గారు చెప్తున్నారు, కలవారు బాగా ఉన్నవారు ఆమెను దర్శించినప్పుడు ఆమె, ఒరేయ్ నీకెంతో రోతం ఉందిరా అనేవారట. పేదవారికి అన్నం పెట్టి గుడ్డలివ్వు, ముందు జన్మల్లో కూడుంటుంది అన్నారు. అంటే ఏంటి, తెలుసో తెలియకో చేసిన జన్మల్లో ఇప్పుడు ప్రాప్తించింది. మనమేమనుకుంటున్నాం, నేను కష్టపడి చేయబట్టి కదా అనుకుంటున్నాం. అందరూ కష్టపడి చేయాలనుకుంటే అందరికీ మరి మంచిగానే ఉండాలి కదా. అసలు మనం పుట్టినప్పుడే మనకి ఇలాంటి అవకాశం ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటి? తీసుకువెళ్ళి మనల్ని ఏ కష్టం చిన్నప్పటి నుంచి పనిచేస్తే కానీ కడుపు నిండిన పరిస్థితుల్లో పడేస్తే ఏం చేసి ఉండేవాళ్ళం? అంటే అవన్నీ మనకి లభించిన తర్వాత ఇవన్నీ నా వల్లే అనిపిస్తుంది. ఏది లభించకపోయినా కానీ ఏమనిపిస్తుంది, అయ్యో ఇది మనకి అక్కడ ఉండే కనుక మనకి ఎంత జరిగేదో అనిపిస్తుంది. అందుకని అది ముందు ఇప్పుడు ఎలా ప్రాప్తించిందో తెలియకపోవటం వల్ల ఇప్పుడు ఏమీ చేయకుండా ఉంటే రేపు ఏమవుతుంది కూడా తెలియట్లేదు. ఏదో ఉన్నాం, వెళ్ళిపోయాం, అయిపోయింది. మనం తింటే చాలు, తర్వాత మన తరాలు పిల్లలు గడిచిపోవాలనుకుంటాం. అందుకని ప్రతి వాళ్ళు కూడా అట్లా స్వార్థపూరితంగానే ఉన్నారే తప్పించి, మాస్టర్ గారు అంటున్నారు, బాబా చెప్పినట్టుగా రుణానుబంధాలను విశ్వసించి గుర్తుంచుకో, నీ దగ్గరికి ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు, ఆకలితో ఉన్న వారికి అన్నము, గుడ్డలు లేని వారికి గుడ్డలివ్వు, భగవంతుడు సంతోషిస్తాడు అని చెప్పిన విషయాలను కనీసం గుర్తు కూడా పెట్టుకొని ప్రవర్తించరట. అది మాస్టర్ గారు చెప్తుంది. పైగా ఏం చేస్తారు అంటే ఆడంబరాలకి, బాహ్య ఆడంబరాలకి పోయి ఫ్యాన్సీ వస్తువులకి వాటికి ఇవి పెట్టుకుంటారే తప్పించి తనకి శ్రేయస్సుని చేకూర్చే వాటికి వినియోగించరు అని అంటున్నారు. అందుకని అట్లా సద్వినియోగం చేయని ధనం ఉడకని అన్నం వల్లే వ్యర్థం అంటున్నారు. అందుకని అమ్మ ఏమన్నారట ఇక్కడ, మరే నీకు చాలా రోత ఉందిరా, పేదవారికి అన్నం పెట్టి గుడ్డలివ్వు, ముందు జన్మలో నీకు కూడు ఉంటుంది, ముందు జన్మలో నీకు కూడు ఉండాలంటే అనేవారు. ఇక్కడ రోతలంటే ధనాడంబరంతో సేకరించబడిన ఆడంబరమైన వస్తు విలాసాలను అర్థం. నీకు చాలా రోత ఉందిరా అంటే ఏంటట అంటే, దానికి మాస్టర్ వివరిస్తున్నారు, ధన ఆడంబరాలతో సేకరించబడిన ఆడంబరమైన వస్తు విలాసాలను అర్థం. శ్రీ సాయి చెప్పిన పై సూక్తులను ఆచరించాలన్న విషయమే భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే. అందుకే బాబా అన్నారట, భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే. భోగాల్ని అనుభవించడం కేవలం వాడి స్వార్థంగా అనుభవిస్తే వాడికి ఏం ఉపయోగం? తర్వాత వాడి జన్మల్లో కూడుంటానికి కూడా అవకాశం లేదన్నాడు. అందుకే మనం అరుణాచల మహత్యం చెప్పుకున్నప్పుడు కూడా అన్నదానం చేయకపోవడం వల్ల ఆయనకి స్వర్గలోకానికి పోయినా కానీ తిండి లేదట. ఎందుకనంటే నువ్వు అక్కడ ఎప్పుడు పెట్టలేదంటున్నారు. సద్వినియోగం, మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేది ఇక్కడ మాస్టర్ చెప్తుంది. అందుకనే బాబా అన్నారట, భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే, రాజై ఉండి బిచ్చగాని దుస్తులు ధరించేవాడే మంచివాడు. రాజై ఉండి కూడా బిచ్చగాని దుస్తులు ధరించేవాడే మంచివాడు అనే సూక్తుల్లో చెప్పబడింది. అలా సద్వినియోగం కాని ధనం దుర్వినియోగమైనట్లే.
సద్వినియోగం కాలేదు అంటే దుర్వినియోగం అయిపోయినట్లే అండి. ఎందుకని దాని నుంచి ఇంత ఫలితం రావాల్సి ఉంటే దాన్ని వాడుకోవడం చేత కాలేదు కాబట్టి అది పోయింది అవకాశం అంటున్నారు. డబ్బులైతే పోకుండా ఉన్నాయి, ధనం పోకుండా మన దగ్గరే ఉంది, కానీ సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల దుర్వినియోగం అయిపోయింది. అది మాస్టర్ గారు చెప్తుంది. అందుకని సద్వినియోగం కాని ధనం దుర్వినియోగమైనట్లే. అప్పుడు భగవంతుడికి చెడంటేను, చెడుకు భగవంతుడు అంటేనే భయం అన్న సూక్తి అట్టి వారికి అన్వయిస్తుంది. అంటే వారు భగవంతునికి, ఆయన కృపకు దూరం అవుతారు. అట్టివారు భగవంతునికి, ఆయన కృపకి దూరం అవుతారు. ఒక విధమైన పుణ్యమే ఈ జన్మలో కలిమి రూపంలో ప్రాప్తిస్తుంది. మేము కష్టపడి చదువుకొని అమెరికా వచ్చాం కాబట్టి సంపాదించుకుంటున్నాం అనేది మన అవగాహన. ఏదో దేవుడి దేవుడు స్థిరపడ్డాం అనేది మన అవగాహన. ఇలా రావడానికి అవకాశాలు ఎలా కలిగాయి అంటే దానికి ఇది పొందవలసింది. దానికి కారణం ఏంటి? మాస్టర్ గారు అంటున్నారు, ఒక విధమైన పుణ్యమే ఈ జన్మలో కలిమి రూపంలో ప్రాప్తిస్తుంది. గతంలో చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఈ జన్మలో కలిమి రూపంలో ప్రాప్తిస్తుంది కనుక దానికి తగ్గట్టుగా. అందుకే మాస్టర్ గారు అంటారు, నువ్వు పొందవలసి ఉంటే నువ్వు పండుకున్నా కానీ ఊరుకోదట, నిద్ర లేపైనా సరే నువ్వు అది పొందేట్లు చేస్తుందట. నేను కామ్గా ఉంటాను అంటే నువ్వు ఉండు, కానీ ఆ పరిస్థితి, ఆ సమయం వచ్చినప్పుడు ఎవడో వచ్చి తీసుకెళ్ళి నీకు చెట్టుగా చేస్తాడట. అబ్బా వాడు ఎంత అదృష్టవంతురండి అంటాం. మరి వాడు ఆల్రెడీ చేసుకొని ఉన్నాడు, అది పొందవలసిన సమయం ఉంది. మనకు అది తెలియక నేను ఎంత కష్టపడ్డా కానీ నాకు రావట్లేదు, వాడేమో ఏమీ లేకుండానే వాడికి వచ్చింది అంటూ ఉంటాం. అందుకని మనకి ఆ ప్రిన్సిపల్ తెలియదు, వెనక ఏం జరిగిందో చూసే స్తోమత మనకి లేదు కనుక. అందుకని ఒక విధమైన పుణ్యమే ఈ జన్మలో కలిమి రూపంలో ప్రాప్తిస్తుంది. దానిని మరలా సద్వినియోగం చేస్తేనే అట్టి పుణ్యం మరలా మరలా ప్రాప్తిస్తుంటుంది. గతంలో చేసుకున్నాం, అప్పుడేదో బుద్ధి బాగుంది, చేసాం, తెలుసో తెలియకో కొన్ని మంచి పనులు చేసాం, అందుకని అది ఈ జన్మలో మనకి కలిమి రూపంగా ప్రాప్తించింది. ఇప్పుడు దాన్ని అహంకరించకుండా మళ్ళీ మళ్ళీ మనం మంచి పనులు చేసుకుంటేనే మనకి వచ్చే జన్మల్లో కూడా మళ్ళీ ఇలాంటి పుణ్యమే ప్రాప్తిస్తుంది, తినడానికి ఉంటుంది. ఎప్పుడు నలుగురికి మనం పెట్టగలిగినప్పుడే, అది కూడా అన్ని రూపాల్లో ఉన్న ఆయనకే అనే భావంతో పెట్టగలిగితే, గురువుకే సమర్పిస్తే ఇంకా ఉత్తమమైన ఫలితం ఉంటుంది. అందుకోసం బాబా ఏమని చెప్తున్నారు? ఎవరైతే నన్ను స్మరించకుండా తినడో వాడికి నేను బానిసను అంటున్నారు. ఆయన్ని స్మరించి ఆయనకి నైవేద్యం పోనీ మన ఒక్కడమేనా, ఆయన ఆహారం కోసం ఉన్నారా అంటే మనకి ఎలాంటి అవకాశాన్ని ఆయన ఇస్తున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని మళ్ళీ మళ్ళీ చేస్తేనే, దాన్ని మరలా సద్వినియోగం చేస్తేనే అట్టి పుణ్యం మరలా మరలా ప్రాప్తిస్తుంటుంది. లేకుంటే ఆ జన్మతో ఆ పుణ్యం వ్యయమైపోయి మరు జన్మల్లో అన్న వస్త్రాలకు కష్టపడవలసి ఉంటుంది. ఇప్పుడు వచ్చింది మొత్తం వాడేసుకున్నాం, దాన్ని మనం తర్వాతకి ఏమీ ఉపయోగించుకోలేదు, తర్వాత జన్మలకు కావాల్సిన దానికి ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా చేయలేదు అనుకోండి, ఏమవుతుంది? ఈ జన్మలో అయిపోయింది, వెళ్ళిపోతారు. అందుకని మాస్టర్ ఆ జన్మతో ఆ పుణ్యం వ్యయమైపోయి మరు జన్మల్లో అన్న వస్త్రాలకు కూడా కష్టపడవలసి ఉంటుంది. ఇలా ధనాన్ని సద్వినియోగం చేయకపోవడం దుర్వినియోగం అవుతుందని చెప్పడంలో మరొక అంశం ఉన్నది. అంటే ఏంటి? మామూలుగా కాలాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోలేదు అనుకోండి, చెడు పనులు చేయలే, కానీ ఆ కాలం వెళ్ళిపోయింది కదా, మళ్ళీ వస్తుందా? కాలం కూడా అంతే. అందుకని నేను దుర్వినియోగం ఏం చేయలేదండి, నేను ఆ టైంలో ఏం చేయలేదు, ఊరికే నిద్రపోతా ఉన్నాను అన్నాం అనుకోండి, అది నేను ఎవరిని తిట్టలేదు, కామ్గా టీవీ చూస్తున్నా అన్నా అనుకోండి, ఆ సమయం సద్వినియోగమైనట్లా దుర్వినియోగమైనట్లా? అందుకంటున్నారు మాస్టర్ గారు, ధనాన్ని సద్వినియోగం చేయకపోవడం దుర్వినియోగం అవుతుందని చెప్పడంలో మరొక అంశం ఉన్నది. కలవారు ఆడంబరాలకు పోయినప్పుడు సాటివారికి ఎందరికో అట్టి ఆడంబరాలను పొందాలన్న దురాశ, అందుకే అధర్మానికి పాల్పడడం జరుగుతుంది. ఒక విధంగా ఇన్స్పిరేషన్ లాగా, వాళ్ళకి చూడండి అలాంటివి ఉన్నాయి, మనం కూడా అలా పొందాలి. ఎట్లా ధర్మంగా రాలేదనుకోండి, అధర్మం చేసినా అవి పొందాలి, జీవితంలో కనుక ఇట్లాంటివి పొందకపోతే ఎందుకు వ్యర్థం అని అనుకున్నట్టుగా అనిపించింది అనుకోండి, దానికి ఏమైనా చేస్తారు. అంటే కామన్ సెన్స్ని కోల్పోయి, ఉండటానికి నిజంగా హాయిగా ఉండటానికి కావాల్సిన స్టేజ్ నుంచి కామన్ సెన్స్ని కూడా కోల్పోయి పక్కన వాళ్ళకు కూడా మనం అట్లాంటి అవకాశాన్ని, ఆలోచనని కల్పించే వాళ్ళగా తయారవుతున్నాం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, కలవారు ఆడంబరాలకు పోయినప్పుడు సాటి వారెందరికో అట్టి ఆడంబరాలను పొందాలన్న దురాశ, అందుకే అధర్మానికి పాల్పడటం జరుగుతుంది. అంతేకాక అన్న వస్త్రాలకు కరువై బాధపడే వాళ్ళ కళ్ళ ఎదుట కలవారి ధనం అలా అమానుషంగా వ్యర్థంగా వ్యయమవుతూ ఉంటే
పేదవారి హృదయాలు వారిని శపిస్తాయి అన్నారు. మనకేమో తినడానికి ఉండటానికి లేకపోతే వీడు చూడు వాడికి లెక్క లేకుండా ఏదో ఒక దాని నుంచి ఒక ప్లేట్లోంచి ఒక తిని పడేశాడు అనుకోండి, రుచి బాగాలేదను ఇంకోటను. కానీ దానికోసం తినేవాళ్ళు ఎంతోమంది అలాంటివి దొరికితే తినడానికి ఎన్నో వేల మంది ఆకలితో ఉండేవాళ్ళు ఉన్నారు. మరి అలాంటప్పుడు మనకి దొరికిన దాన్ని దుర్వినియోగం చేయటంలో మన ఆడంబరాలని మనం మాకు ఇది లెక్క లేదండి, నీకు లెక్క లేకపోవచ్చు, కానీ ఆ లెక్క దానికోసం తపన పడేవాళ్ళు ఉన్నారు. అంటే సద్వినియోగం చేయకపోవటం వల్ల, పైగా లేని వారి ముందు ఇట్లాంటి ఆడంబరాలని చూపించడం వల్ల వాళ్ళ హృదయాలు కూడా వీటి కోసం తప్పించి లేవు కనుక బాధపడుతూ వాళ్ళ హృదయాలు వీరిని శపిస్తాయి అంటున్నారు. అందుకు ఎక్కడ ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. పేదవారి ఇంద్రియ మనోబుద్ధుల రూపంలో పనిచేసే ప్రకృతి శక్తులను ఇప్పుడు దేవతలను తృఢీకరించడమే అవుతుంది. వాళ్ళ మొహం వాళ్ళకేం శక్తులు ఉంటాయండి, మనకేమున్నాయి? మనలో మన ఇంద్రియాలు పనిచేసేదైనా ప్రకృతి శక్తుల వల్లే కదా, మరి వాళ్ళలో పనిచేసేది అవే కదా. అందులో కేంద్రీకరించినటువంటి అలాంటి దృష్టి కూడా, అందుకే దృష్టి ప్రభావం కూడా చెప్పారు కదా మాస్టర్ గారు. అందుకని పేదవారి ఇంద్రియ మనోబుద్ధుల రూపంలో పనిచేసే ప్రకృతి శక్తులనబడు దేవతలను తృణీకరించడమే అవుతుంది. అందుకే సర్వమతాలలోనూ దానము త్యాగము అత్యంత శ్రేష్టమైనవిగా చెప్పబడ్డాయి. దానము త్యాగము అత్యంత శ్రేష్టమైనవిగా చెప్పబడ్డాయి. సూది బెజ్జం నుంచి వంటైనా నడిచిపోగలదేమో కానీ స్వర్గద్వారం గుండా ధనికుడు ఏనాడు ప్రవేశించలేడని యేసు ప్రభువు చెప్పారు. అంటే ఏంటి, అసలు పాసిబిలిటీ గురించి మనం ఆలోచించుకుంటే సూది బెజ్జం నుంచి ఒంటైనా పోగలదేమో అంటే పట్టదని తెలుసు, కానీ దానికైనా అవకాశం ఉందేమో, కానీ ధనికుడైన వాడు స్వర్గద్వారం గుండా ప్రవేశించలేడు అన్నారట. అంటే సూది బెజ్జం నుంచి ఆ చిన్న హోల్ నుంచి ఒంటె పోవడానికైనా అవకాశం, అంత పెద్ద ఒంటె, కానీ ధనికుడైన వాడు మాత్రం వెళ్ళడానికి అవకాశమే లేదు అన్నారు. అంటే ఎంత ఇంపాసిబులో చూడండి. అంతేకాదు, ఒక ధనికుడు తానెంత ప్రార్థించినా తనకు భగవంతుని కృప లభించలేదని, అందుకు మార్గం చెప్పమని యేసు ప్రభువును కోరాడు. ఒక ధనికుడు తానెంత ప్రార్థించినా కానీ తనకు భగవంతుని కృప లభించలేదని, అందుకు మార్గం చెప్పమని యేసు ప్రభువును కోరాడు. నీకు భగవంతుని కృపే నిజంగా కావాలంటే నీ సంపదనంతటినీ పేదలకు పంచి ఇచ్చేసి నా వద్దకు రా చెప్తాను అన్నారు. చూడండి, నీకు నిజంగా భగవంతుడి ఇది కావాలనుకుంటే నీ సంపదనంతటిని పంచి ఇచ్చేసి నా వద్దకు రా చెప్తాను అన్నారట. అతడు తిరిగి ఎన్నడూ ఆయన వద్దకు రాలేదు. అంటే ఏం కావాలి, దేని మీద ప్రీతి? అంతటి కల్పవృక్షమే ఆ ధనికునికి లభించిన, అంటే యేసు లాంటి మహాత్ముడే లభించిన ధనం అతడికి ఆ దివ్యమూర్తికి దూరం చేసింది. శ్రీ అక్కలకోట స్వామి వద్దకు స్థానికుడైన యువరాజు తన పుట్టినరోజు పండుగ నాడు సర్వాలంకార భూషితుడే దర్శించాడు. స్వామి సమర్థన చెంప మీద చాచి ఒక దెబ్బ కొట్టారు. కిరీటం 5-6 అడుగుల దూరాన్ని పడింది. నీ వంటి చదరంగంలోని రాజుల వంటి వారిని ఎందరినైనా చేయగలవని స్వామి గర్జించారు. అంటే ఆడంబరాలకు పోయి అలా వెళ్ళినప్పుడు. శ్రీ సాయి వద్దకు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన ధనికుని సంగతి చరిత్రలో చూడవచ్చు. బాబా, నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు, జ్ఞానం ఒక్కటే కరువైపోయింది, అది ఒక్కటి కనుక ఇచ్చారంటే నేను వెళ్ళిపోతా అన్నారు. కానీ బాబా ఏం చెప్తున్నారు, నీ పాలిట బ్రహ్మమేది, ధనమే. అతని ముందే బాబా 5 రూపాయల కోసం పంపిస్తూ ఉన్నా, ఆ వెళ్ళిన వాడు ఎన్నిసార్లు తిరిగి వచ్చి అది దొరకలేదని చెప్తూ ఉన్నా, తన దగ్గర అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ డబ్బున్నా బాబా దగ్గర నుంచి జ్ఞానం మాత్రం కావాలి, కానీ బాబాకి 5 రూపాయలు దేనికి అవసరం ఏంటంటే బాబాకి 5 రూపాయలు ఇద్దాము లేకపోతే 10 రూపాయలు ఇద్దామనే ఆలోచన మాత్రం ఎందుకు లేదు. బాబా దగ్గర నుంచి మాత్రం జ్ఞానం ఊరికే తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు. అందుకే ఏమన్నారు, ఒరే నీ పాలిట బ్రహ్మవేది ధనం, అది నీకు బ్రహ్మజ్ఞానం లభించాలంటే నువ్వు ఇవన్నీ సమర్పిస్తేనే అది లభిస్తుంది. కానీ నీ పాలిట బ్రహ్మవేది అంటే దానమే, నీకంతా దాని మీదే ఉంది. నీకు కావాల్సిన దానికి అంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్నా కానీ అరే బాబాకు అవసరమైంది అని ఇవ్వటానికి నీకు మనసు రాలేదు. అందుకని బాబా ఏమన్నారు, అర్హుడైన వాడికి అది లభిస్తుంది. అప్పు ఎట్లయితే అప్పు ఎవరికి ఇస్తారు? ఇప్పుడు ఏమంటున్నారు కానీ ఉద్యోగం ఉంది వాడు ఇవ్వగలుగుతాడు అన్నోడికి అప్పిస్తారు, కానీ వాడు కట్టే అవకాశం లేదంటే ఎవరైనా అప్పిస్తారా? వీడికి ఇస్తే ఎట్లా, మళ్ళీ ఎప్పటికి ఇస్తాడు, వదిలేండి, దాని బదులు లేదని చెప్తామని. అంటే అర్హుడైన వాడికి అప్పు లభించినట్లు బ్రహ్మజ్ఞానం కూడా అర్హుడైన వాడికే లభిస్తుంది, కానీ
అర్హత లేని వారికి లభించదు. అందుకని శ్రీ సాయి వద్దకు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన ధనికుడి సంగతి చరిత్రలో చూడవచ్చు. అంటే మరి ఇప్పుడు యేసుప్రభు చెప్పింది అదే కదా, ధనికుడైన వాడు స్వర్గదారం గుండా పోలేడు. దాని మీద ఆ వ్యామోహం అట్లానే ఉంటుంది. బాబా చెప్పిన కథల్లో కూడా ఆయనకి ప్రాప్తించిన తండ్రి నుంచి ప్రాప్తించిన వాటిపై కూర్చొని ఆయన కూడా జన్మలో పాములుగా అయ్యానన్నారు. అంటే ఏంటి, మన సంస్కారాలు ధనం 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 అని దాని మీద తర్వాత మళ్ళీ దాన్ని తెలుసుకొని దాన్ని వదిలేసిన తర్వాతే మళ్ళీ మామూలుగా అయ్యానని చెప్తున్నారు. అంటే చూడండి ఎంతగా పనిచేస్తుంది, అది ఎన్ని జన్మల్ని లాగేస్తుందో. అయితే అదే సద్వినియోగం చేస్తే మనకి స్వస్థతని ఆధ్యాత్మిక పరంగా లౌకికంగాను చేకూరుస్తుందట. వచ్చే జన్మల్లో పుణ్యాన్ని సంపదని అలాగే తినటానికి కూడా ప్రసాదిస్తుంది అని. అందుకని రాజభోగాలు త్యజించి ముక్తిని గడించిన బుద్ధుని పాదసేవకై ఎందరో రాజులు పరుగుడి వచ్చారో మన దేశ చరిత్రలో చూడవచ్చు. తనకు సంక్రమించిన ధనాన్ని సాయి నిరంతరం ఎలా దానం చేశారో, అంటే బాబా కూడా ఎట్లా సద్వినియోగం చేసినట్టు ఒక విధంగా. అంటే చూడండి, ఒక్క పైసా దాచుకోలేదు ఆయన. ఎంత వచ్చినా కానీ మళ్ళీ సాయంత్రానికి జోబులు ఖాళీ చేసుకొని లోపలికి వెళ్ళేవారట. ఎవరు వస్తే తీసి అలా జోబులోంచి ఇవ్వడమే చేయబెట్టి, ఎంతగా వాళ్ళకి ఎంత అవసరమో అంతే ముట్టేట్టుగా. అందుకని బాబా ఏ మాట చెప్పినా ఎంత పర్ఫెక్ట్గా ఆయన ఆచరించి చూపుతారు అనేది ఇప్పుడు అర్థమవుతుంది మనకి. బాబా ఎందుకు అలా చేశారంటే ధనాన్ని ఎట్లా తనకు లభించిందని ఎట్లా సద్వినియోగం చేస్తూ ఉన్నారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, తనకు సంక్రమించిన ధనాన్ని సాయి నిరంతరం ఎలా దానం చేశారో అట్టి త్యాగం వల్ల వారు అసంఖ్యాకమైన మానవాళికి సుఖశాంతులు ప్రసాదించగల దైవత్వాన్ని ఎలా పెంపొందించుకున్నారో వారి చేతిలో చూడవచ్చు. పూర్వపుణ్యం వల్ల ప్రాప్తించిన సిరి సంపదనిలా సద్వినియోగం చేసుకునే వారికి ఎన్నో భయాలు తారసిల్లుతాయి. దొంగల వల్ల భయం, సద్వినియోగం చేసుకొని వాళ్ళకి ఇంట్లో దాచిపెట్టుకున్నాం, ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాం, ఇక్కడ లోపల ఏమున్నాయో అని వస్తారేమో, బంగారం కొన్నాం ఎక్కడ పెట్టుకోవాలి, నగలు కొన్నాం ఎక్కడ పెట్టుకోవాలి. అంటే సద్వినియోగం చేసుకునే వారికి ఎన్నో భయాలు తారసిల్లుతాయి. దొంగల వల్ల భయం, దాయాదుల ఈర్ష్య, దురాశ, ద్వేషాల వలన భయం, ఏమో ఏ నిద్రపోయేటప్పుడు వచ్చి ఎక్కడ చంపేస్తారో ఇవన్నీ లాక్కోవటానికి. పాతకాలంలో ఇవన్నీ జరిగేవి. అందుకని దాయాదుల ఈర్ష్య, దురాశ, ద్వేషాల వలన భయం, ధనమదంతో తమ పరువు ప్రతిష్టల కొరకు వారు చేసే అకృత్యాల కర్మఫలం. ఇలా ఎన్నో, అదొక్కటి ఉండి సద్వినియోగం చేసుకోకపోతే దాని సైడ్ ఎఫెక్ట్స్ లాగా ఎన్నున్నాయో చూడండి. భయంగా జీవించాలి. లేదు మన వాళ్ళు తెలివిగా ఏదో అది కొన్నాం ఇది కొన్నాం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసామంటే దాని మీద భయం, అది రేపు ఉంటుందో తగ్గిపోతుందో పడిపోతుందో, ఇంత పెట్టాం మనం తర్వాత ఎట్లా బతకాలో. ఇప్పుడు హాయిగా ఉన్నామన్న విషయం విస్మరించి మనం అంతా కూడా దాని గురించే, అంటే మనకి ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఏ విధంగా చూసుకున్నా కానీ, లేదు అక్కడ కొన్నాం అక్కడ కొని ఇక్కడ ఉన్నాం, వాడెవరు ఆక్రమించుకుంటారో, ఎవడన్నా ఆక్రమించుకుంటే మనం ఏం చేస్తాం, ఇక్కడి నుంచి ఖాళీ చేసి అక్కడికి వెళ్ళలేము. అంటే ఎట్లా తీసుకున్నా చూడండి, సద్వినియోగం చేయటం పోవటం వల్ల జరిగే కష్టాలు నష్టాలు చెప్తున్నారు మాస్టర్ గారు. అంటే దానివల్ల మేలు పొందడం కంటే కూడా మళ్ళీ భయంతో ఇలా ప్రాణాల మీదకి మనం ఎన్నో వార్తలు వింటూ ఉంటాం, భయంకరమైన వార్తలు, కేవలం డబ్బు కోసం, ధనం కోసం, వీటి కోసం. ఇవన్నీ కాకుండా ధనమతంతో తమ పరువు ప్రతిష్టల కొరకు వారు చేసే అకృత్యాల యొక్క కర్మఫలం, ఇట్లా ఎన్నో అంటున్నారు. పై విషయాలు వివేకంతో గుర్తించి ధనాన్ని సద్వినియోగం చేయడంలో ఒక సూక్ష్మం ఉన్నది. దీనిని సాయి తమ ఆచరణ ద్వారా బోధించారు. దక్షిణ రూపంలో వారి వద్ద పోగైన ధనాన్ని వారు పంచినప్పుడు ఎవరికి ఎంత అవసరమో అంతే వారికి లభించేది. అటుపైన భగవన్నామ సంకీర్తనం చేసేవారికి, హరికథల ద్వారా ప్రజలలో ధార్మిక బుద్ధిని పెంపొందించేవారిని సాయి ఘనంగా సత్కరించేవారు. అంటే బాబా ఎట్లా వినియోగించారు, ఆయన దగ్గరికి వచ్చే ధనాన్ని చూస్తే ఎట్లా సద్వినియోగం చేయాలో మనకి తెలుస్తుంది మార్గం. మాస్టర్ అంటున్నారు, దక్షిణ రూపంలో వారి వద్ద పోగైన ధనాన్ని వారు పంచినప్పుడు ఎవరికి ఎంత అవసరమో అంతే వారికి లభించేది. అటుపైన ఏం చేసేవారట బాబా, భగవన్నామ సంకీర్తనం చేసేవారికి, హరికథల ద్వారా ప్రజలలో ధార్మిక బుద్ధిని పెంపొందించేవారిని, అట్లా చేసే వాళ్ళందరినీ కూడా సాయి ఘనంగా సత్కరించేవారు. అందుకే కదా బాబా దగ్గరికి ఆ దక్షిణ దేశం నుంచి బ్రాహ్మణులు కూడా వచ్చింది. అందుకే ఆయన మీద భక్తితో కాదు, లేకపోతే ఆయన మహాత్ముడని కాదు,
బాబా దగ్గరికి వెళ్తే బాగా దండిగా దక్షిణలు ఇస్తారు, సత్కరిస్తారు అని. లేనివానికి అన్న వస్త్రాలు ఇవ్వడం మాత్రమే సరి అయిన సేవ కాజాలదు. పోనీ అన్నం తర్వాత గుడ్డలు ఇవ్వమన్నారు కదా అని లేనివారికి అన్న వస్త్రాలు ఇవ్వడమే సరి అయిన సేవ కాజాలదు. వారికి సద్బుద్ధి కలిగే వారి జీవితాలు వారికే కాక సాటి వారికి కూడా శ్రేయోదాయకాలయ్యేలాగా వారిని సంస్కరించడం, అందుకు అవసరమైన ధార్మిక కార్యక్రమాలకు దోహదం చేయడం ఎక్కువ శ్రేయస్కరం. అందుకని ఇక్కడ బాబా ఏం చేశారు, ఈ నామ సంకీర్తనం చేసేవారికి అలాగే హరికథల ద్వారా ప్రజల్లో ధార్మిక బుద్ధిని పెంపొందించడానికి ప్రయత్నించే వారిని సత్కరించేవారు, అంటే వాటిని ప్రోత్సహించేవారు బాబా. అంటే ఏంటట, కేవలం లేని వారికి అన్న వస్త్రాలు ఇవ్వడమే కాకుండా వాళ్ళు కూడా బాగుపడటానికి, వాళ్ళు సాటి వాళ్ళకి ఉపయోగపడటానికి పనికి వచ్చేట్టుగా సంస్కరించడం, అందుకు అవసరమైనటువంటి ధార్మిక కార్యక్రమాలకు దోహదం చేయడం ఎక్కువ శ్రేయస్కరం. ఇక్కడ ఒక విషయం గమనార్హం, సాయి తానుగా ఏ మందిర నిర్మాణానికి, మసీదుల పునరుద్ధరణకు ధనం ఇవ్వలేదు. అంటే ఉంది కదా డబ్బని, అంటే మంచి పనులు అంటే అవి బాబా ఏం చేశారో చూస్తే కానీ ఓహో ఇది చేస్తే మేలు, ఎందుకని ఆయన ఆచరించి చూపారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, మనం కనుక గమనిస్తే బాబా ఎప్పుడు కూడా తానుగా, ఆయన అడిగితే ఇవ్వటం వేరు, తానుగా ఏ మందిర నిర్మాణానికి, మసీదుల పునరుద్ధరణకు ధనం ఇవ్వలేదు. స్వల్పంగా మాత్రం షిరిడీలోని శని మహాదేవ దేవాలయాలను పునరుద్ధరించడానికి మాత్రం వినియోగించారు. మందిరాలను మాత్రం నిర్మించి వాటిని సరిగా వినియోగించుకునే సంస్కరణ ప్రజలకు అందించలేనప్పుడు ఆ నిర్మాణాలకైన వ్యయమంతా కూడా దుర్వినియోగమే. ఎంతో గ్రాండ్గా కట్టామండి మందిరం, అబ్బా లోపల లైటింగ్లు అసలు అవి చూస్తే ఇది మందిరమా లేకపోతే ప్యాలెస్ అన్నట్టుగా కట్టామని అన్నారనుకోండి, మంచిదే. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఆధ్యాత్మిక చింతన కలిగించే కార్యక్రమాలు కనుక అక్కడ జరగకుండా ఏ విధంగానూ అది మనకి ఉపయోగపడకపోతే మాస్టర్ గారు అంటున్నారు దానికైన వ్యయమంతా కూడా దుర్వినియోగమైనట్లే. అదే ఒక చిన్న పాకలో కూర్చొనైనా బాబా గురించి పారాయణ చేసుకుంటూ, లీలలు చదువుకుంటూ జీవితంలో ధర్మాన్ని ఆచరించడానికి అవసరమైన ఫౌండేషన్ పడుతూ ఉందనుకోండి, అది అద్భుతమైన మందిరం. అంటే దానికి పెట్టిన ఆ కొంచెమైనా ఎంత ఉపయోగపడుతుందో చూస్తే కనుక. అందుకని మందిరాలను మాత్రం నిర్మించి వాటిని సరిగా వినియోగించుకునే సంస్కరణ ప్రజలకు అందించలేనప్పుడు ఆ నిర్మాణాలకైన వ్యయమంతా కూడా దుర్వినియోగమే. ప్రజల హృదయాలను దేవాలయాలుగా రూపొందించడం కంటే ఉత్కృష్టమైన మందిర నిర్మాణం ఏముంటుంది? ప్రజల హృదయాలను దేవాలయాలుగా రూపొందించడం కంటే ఉత్కృష్టమైన మందిర నిర్మాణం ఏమున్నది? అందుకే మనం ఈ నయనార్ల కథల్లో చూస్తాం, రాజు గత జన్మలో ఆయన పైనుంచి వచ్చి కిందకి వచ్చి ఏదో శాపం చేత రాజు కాబట్టి ఆయన శివాలయం కట్టించినా కానీ ఒక పేదవాడు మనసులో నిర్మించుకుంటాడు మందిరాన్ని. తీరా రాజు కట్టాల్సి ఆ మందిరాన్ని ప్రతిష్ట చేయాలనుకుంటే ఆయన స్వప్నంలో కనపడి లేదు నేను ఇంకో మందిరంలోకి రేపు ప్రతిష్ట ఉంది అక్కడికి వెళ్తున్నాను, నువ్వు తర్వాత చేసుకో అన్నారట. ఇక్కడ నాకు తెలియకుండా ఇక్కడ ఎవరు కట్టారని వెళ్తే అక్కడ ఒక మందిరం ఏం లేదు, కానీ మనసులో ఆయన అంత అద్భుతంగా మందిరం కట్టాడట. అంటే చూడండి, నిజంగా భగవంతుడు దేన్ని ఇష్టపడతాడు? మందిరం బాహ్యంగానా? అంటే ఇక్కడ మాస్టర్ గారు అంటున్నారు, ప్రజల హృదయాలను దేవాలయాలుగా రూపొందించడం దానికంటే ఉత్కృష్టమైన మందిర నిర్మాణం ఏమున్నది? ఇదివరకే ఏర్పడిన మందిరాలను సద్వినియోగమయ్యేలాగా చేయడానికే వారి ధనం ఉపకరించింది. మరి బాబా ఇచ్చారు కదండి. అంటే మాస్టర్ గారు అంటున్నారు, ఇదివరకే ఏర్పడిన మందిరాలని బాగు చేయటానికి మాత్రమే, వాటిని ఆ మందిరాలను సద్వినియోగం అయ్యేలాగా చేయటానికే వారి ధనం ఉపకరించింది తప్పించి బాబా కొత్త మందిరాలు కట్టించండి అవి ఇవి చేయండి అనలేదు. అందుకని ఆ మందిరాలను వినియోగించుకునే సంస్కరణ ప్రజలకు లేనప్పుడు మనం ఎంత అందంగా, ఎంత గంభీరంగా, ఎంత ఆడంబరంగా మందిరం కట్టినా కానీ అవి దానికైన ఖర్చు అంతా దుర్వినియోగమే అంటున్నారు మాస్టర్ గారు. అంటే మందిరంలో ఏం జరుగుతూ ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన భగవంతుడి మీద మనసు కలిగేట్టుగా మన ధర్మాచరణకు అవసరమైన విషయాలు జరుగుతూ ఉన్నాయా, మనం ఏ విధంగానైనా
మన జీవితంలో ఎట్లా నడుచుకోవాలో తెలియజేసే విషయాలు, భగవంతుని స్మరించడానికి అవకాశాన్ని కల్పించే విషయాలు అవేమన్నా జరుగుతూ ఉన్నాయా, లేదు ఊరికే మొక్కుబడిగా జరుగుతూ ఉన్నాయా? ఇప్పుడు దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా మంచి కార్యక్రమాలంటే మందిరాలకి డబ్బులు ఇచ్చేద్దాం అనుకుంటే, అందుకే మాస్టర్ గారు అంటున్నారు బాబా ఎలా ఆచరించి చూపారు, దాన్ని బేస్ చేసుకొని చూస్తే బాబా కూడా పాత మందిరాలకి ఇచ్చారు, అవి కూడా సద్వినియోగం అవ్వాలని. అంతే తప్పించి కొత్త మందిరాలకైతే మాత్రం బాబా ఎక్కడ ఇచ్చినట్టుగా కనపడదు. ద్వారకామాయిలో కథాగానము, నామ సంకీర్తన చేసే వారిని ప్రోత్సహించడమే వారు చేసింది. తమను ఆశ్రయించిన దాసగండి మహారాజ్, బివి నరసింహస్వామి గారు, సాయి శరణానందులు మొదలగు వారి ద్వారా వారు ఆచరింపజేసి మనకు బోధించిన సత్యం ఇదే. అలా అని ప్రత్యక్ష కృతార్థులను అలక్ష్యం చేయకూడదని తెలపడానికి వారు స్వయంగా వంట చేసి అన్నసంతర్పణ చేశారు. ఎంత అద్భుతమో చూడండి. అంటే బాబా దగ్గరికి వస్తే మనం ఉత్తమం ఏం చేయమన్నారుగా, మేము ఆకలితో ఉన్నారా, అన్నం పెట్టండి రండి, మీకు బాబా కథ చెబుతాం అనలేదు. అంటే మాస్టర్ గారు అంటున్నారు వాటికంటే ఉత్తమమైంది చెప్తున్నప్పటికీ కూడా మళ్ళీ స్వయంగా అక్కడ కడుపు కాలుతూనో ఆకలికి తాళం లేకుండా ఉన్న వాళ్ళకి ఇవి కాదండి చేయమంది, మేము ధర్మాచరణకి పనికొచ్చే విషయాల్ని వాటిని ప్రోత్సహించేవి చేస్తాము అన్నామనుకోండి, ఎంత మూర్ఖత్వంగా ఉంటుంది. అందుకే సాయినాథుడి దగ్గరికి వచ్చేసరికి బాబా మనం ఎప్పుడు అదే ఆశ్చర్యపోతూ ఉంటాం. ఏ కోణంలోంచి తీసుకున్నా ఎంత పర్ఫెక్షన్ అంటే ఆయన రే వాడికి వండి పెట్టరా అని చెప్పట్లా, ఆయన స్వయంగా వంట చేసి పెట్టారట. కొత్త మందిరాలకి ఆయన ఇవ్వలేదు, పాత మందిరాన్ని పునరుద్ధరించడానికి ఇచ్చారు. ఇలా కథాగానం చేసేవారిని, లేకపోతే సప్తాహాల నామ సంకీర్తన చేసేవాళ్ళని, భగవంతుడి గురించి హరికథల ద్వారా ప్రచారం చేసేవాడిని, ధర్మబోధ చేసేవాడిని ప్రోత్సహిస్తూ ద్వారకామాయిలోను కథాగానం చేసిన వారిని, నామ సంకీర్తన చేసిన వారిని ప్రోత్సహించడం. అంతేకాకుండా తమను ఆశ్రయించిన దాసగండి మహారాజ్, బివి నరసింహస్వామి, సాయి శరణానందులు వీరిని వాటి ద్వారా ఆచరింపజేసి బోధించిన సత్యం ఇదే. అలా అని ప్రత్యక్షంగా ఉన్న క్షుధార్తులను, ఆకలితో ఉన్న వారిని మాత్రం ఆయన అలక్ష్యం చేయలేదు. దానికంటే ఉత్తమమైంది చేస్తూనే ఆకలితో ఉన్న వారిని మాత్రం ఆయన ఎట్లా చేశారట, ఆయన తీసుకొచ్చిన పెట్టడమే కాదు, స్వయంగా వంట చేసి పెట్టారట. ఆయనే బజారు వెళ్ళి సరుకులు కొనుక్కొచ్చి దినుసులన్నీ తయారు చేసుకొని ఆయనే నూరి, ఎంత అసలు మనం బాబా గురించి తీసుకుంటే ఇంత అద్భుతంగా ఎక్కడన్నా ఇంకెవరన్నా ఉన్నారా అనిపిస్తుంది. అంటే అంత పర్ఫెక్షన్. ఏ పని చేసినా ఆయన ఎందుకు వంట చేశారంటే ఇది, ఎందుకు ఆ లెండి బాగు మలిపించారంటే అది, ఎందుకు ఇవి చేశారంటే, ఏది తీసుకున్నా కానీ టు ద అట్మోస్ట్ పర్ఫెక్షన్ అనమాట. ఇంకా అసలు ఇంతకంటే ఇంక ఉండదేమో పర్ఫెక్షన్ అనిపించేట్లుగా చేశారు. అందుకని బాబా ఏ మాట చెప్పినా దానికి ప్రమాణం ఆయనే. చెప్పే ప్రతి సూక్తికి ఆయనలోనే ప్రమాణం దొరుకుతుంది. ఎలా సద్వినియోగం చేసుకోవాలో చెప్తున్నారు, రుణానుబంధాలను విశ్వసించిన చోట చెప్తున్నారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు ఇక్కడ, అలా అని ప్రత్యక్షంగా ఉన్నటువంటి కృతార్థులను, ఆకలితో ఉన్న వారిని ఆయన అలక్ష్యం చేయకూడదని తెలపడానికి వారు స్వయంగా వంట చేసి అన్నసంతర్పణ చేశారు. ఈ విధంగా సిరి సంపదలకు రాజైన వాడు కూడా నిరాడంబరమైన అన్న వస్త్రాదులతో సంతృప్తుడై తన కలిమిని సద్వినియోగం చేసిన వాడే శ్రీ సాయి కృపకు అర్హుడు. ఏమంటారండి, అన్నీ ఉన్నాయి, అన్నీ చేస్తున్నాం కానీ ఆయన కృప పొందట్లేదు అంటే దానికి చెప్తున్నారు, ఆ కృపకి ఎవరు అర్హుడట అంటే మాస్టర్ గారు చెప్తున్నారు, సిరి సంపదలకు రాజైన వాడు కూడా నిరాడంబరమైనటువంటి అన్న వస్త్రాదులతో సంతృప్తుడై తన కలిమిని సద్వినియోగం చేసిన వాడే శ్రీ సాయి కృపకు అర్హుడు. అలాంటి వాడు బాబా గురించి తెలియకుండా పోయినా బాబా చెప్పినవన్నీ చేస్తూ ఉంటే ఆయనే వెళ్ళి అనుగ్రహిస్తారు. దీనినే మన ప్రాచీన ఋషులు తను మన ధనాలను దైవస్వరూపి అయిన సద్గురువుకు సమర్పించాలని చెప్పారు. మనం సాష్టాంగ నమస్కారం చేయడం ఉద్దేశం అదే. సాష్టాంగ నమస్కారం అంటే చాప మాస్టర్ అంటారు, చాప చుట్టలాగా పడి మళ్ళీ వెళ్ళి ఏదో తలుపు చోటని చాపని పెట్టినట్టుగా అలా వెళ్ళటం కాదట. మనం సాష్టాంగ నమస్కారం చేస్తున్నామంటే తనువుని, మనస్సుని, ధనాన్ని, ఇవేవి నావి కాదు, ఇవన్నీ నీవే అని సమర్పిస్తూ చేసే నమస్కారం. అంటే ఇందులో నాదంటూ ఏమీ లేదు అని చేసే నమస్కారం అన్నమాట. అందుకని తను మన ధనాలను దైవస్వరూపైన సద్గురువుకు సమర్పించాలని చెప్పారు. అలా శిష్యుల నుండి స్వీకరించిన ధనంతో
ఆశ్రమాల పేరిట భవనాలను విలాస వస్తువులు ఏర్పరచుకొని ఎట్టి ధర్మబోధ చేయించని ఆశ్రమవాసులకు స్వాములకు శ్రీ సాయి యొక్క ఆచరణ కనివిప్పు కలిగించాలి. ఇదే పేరు మీద చెప్పి డబ్బుల్ని తర్వాత ధనాన్ని సేకరిస్తూ విలాసవంతమైన భవనాలు విలాసవంతమైన ఆశ్రమాలు కట్టి ఎలాంటి ధర్మబోధ చేయని వాళ్ళందరికీ కూడా సాయినాథుని యొక్క ఆచరణ కనువిప్పు కలిగించాలి అంటున్నారు. మరి ఆయన బాబా ఏ విలాసవంతమైన భవనాలు కట్టారు? ఉత్తమమైనదని తెలిసిన దానిని ఆచరించిన వాడు అధముడు. మాస్టర్ గారు చెప్తున్నారు, తెలియకుండా నాకు ఆచరించాలంటే తెలియలేదండి అంటే, సరే ఇది తెలియదు కాబట్టి ఆచరించలేదు, అందుకని వాడికి ఒకే తెలియలేదు కాబట్టి తెలిస్తే చేసేవాడేమో అని మన బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చినట్టుగా. తెలిసిన తర్వాత కూడా ఆచరించిన వాడు అధముడట. అవకాశం ఇచ్చారు, తెలియజేశారు, మనకి మార్గం చెప్పారు, ఆయన కృపను పొందడానికి అన్నీ చెప్పారు, అయినా కానీ మనం దాన్ని ఆచరించకపోతే అధముడు అంటున్నారు. అందుకని ఉత్తమమైనదని తెలిసి దానిని ఆచరించిన వాడు అధముడు. ధనాన్ని సద్వినియోగం చేస్తే, అన్నాన్ని సద్వినియోగం చేస్తే మనకి ఈ జన్మలోనూ వచ్చే జన్మల్లోనూ మనకి దానివల్ల మేలు చేకూరుతుందని తెలిసి కూడా ఆ పని చేయకుండా దీన్ని ఇంకా పెంచుకోవాలి, ఎన్ని రకాలుగా దీన్ని పెంపొందించుకోవాలి, ఇంకా ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి, మనం ఎంత విలాసవంతంగా జీవించాలి, మనకు అవసరమైనప్పుడు వేరే వాళ్ళు ఇవ్వకపోతేనేమో ఏదైనా అంటానికి రెడీగా ఉన్న వాళ్ళ మనకు దగ్గరికి ఎవరైనా అవసరానికి వస్తే ఇవ్వనప్పుడు మాత్రం ఒక్కసారి కూడా అనుకోకుండా మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఇచ్చి ఎక్కడ ఇరుక్కుంటాం అని అనుకుంటాం. కానీ బాబా చెప్పిన రుణానుబంధాన్ని గుర్తించు, విశ్వసించు, నీ దగ్గరికి ఎవరు వచ్చినా కానీ తోలివేయవద్దు, ఇవ్వశక్యమైతే ఇప్పించు, ఇవ్వు లేకపోతే ఇప్పించు, నీకు ఇవ్వటం కుదరకపోతే అదే కారణం చెప్పు, ఇవ్వడానికి ఇష్టమే లేకపోతే అదే చెప్పు. ఎందుకు చెప్తూ ఉన్నారు ఇవన్నీ? మనకి ఏదైనా అవసరమైనప్పుడు ఇదే మన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటివి ఎదిరినప్పుడు కానీ మనకి అర్థం కాదు. అంటే లేదు అని తేలిగ్గా చెప్పే మనం ఉన్నా కానీ ఎందుకులో ఇవ్వటం అనుకుంటే ఏమో ఉందేమో అని మనం అబద్ధాలు ఆడటానికి సిద్ధంగా ఉన్న మనం, మనకేదైనా అవసరమైనప్పుడు వాళ్ళెదురు కళ్ళెదురు కనపడుతున్నా కానీ అడిగినప్పుడు ఉంది కానీ అది పనిచేయట్లేదండి అన్నారనుకోండి, అంటే ఎప్పుడు మనం ఆ స్థాయిలో మనల్ని పెట్టుకొని చూడం. ఇచ్చేటప్పుడు ఒకలాగా, తీసుకునేప్పుడు ఒకలాగా మనం ఆలోచిస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ మాస్టర్ గారు చెప్తుంది, బాబా జీవితం అంతా కూడా ఆయనకు వచ్చిన ధనాన్ని ఎలా సద్వినియోగం చేశారు, ఎలా సేవ చేశారు, ఎలాంటి నియమాలు పాటించారు, ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు అన్నదాన్ని ఆయన స్వయంగా ఎంత ఆచరించి చూపారు. చిన్న పని చేసినా కానీ ఆయన ఎంత అనుగ్రహించేవారు. ప్రతిరోజు తాత్యాకి వీళ్ళందరికీ ఎంత డబ్బు ఇచ్చేవారు బాబా. చిన్న పనులకు కూడా ఎంత సేవకి ఎట్లా ఇచ్చేవారు. మనమే అనుకుంటున్నాం ఏదన్నా సేవ ఉచితంగా దొరికితే అమ్మయ్య మనకి అదృష్టం ఉంది, భగవంతుడి కృప ఎలా దొరికింది అనుకుంటున్నాం. కానీ ఎన్ని రుణానుబంధాలకి మనల్ని గురి చేస్తూ ఉంది. ఇచ్చేవాడు కనుక మనస్ఫూర్తిగా ఇవ్వకపోయినా, వాడు సంతోషంగా ఇచ్చినా బాధగా ఇచ్చినా ఉచితంగా తీసుకుంటే దానికి రుణం మనం కట్టవలసిందే. ఈ క్షణంలో తేలిగ్గా మనకి ఫ్రీగా వచ్చిందని మనం అనుకుంటున్నాం. కానీ మనం ఏదైనా ఒక చోట పని చేస్తూ మనకి డబ్బులు ఇవ్వకుండా మీరు ఊరికే చేస్తూ ఉండంటే మనం చేస్తామా? లేకపోతే ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే మనం తట్టుకోగలుగుతామా? అంటే నియమాలు అనేవి మనల్ని శ్రేయస్సు కల్పించేవిగా ఉండాలి, మనకి శ్రేయస్సుని కలిగించేట్టుగా ఉండాలి. ఈ జన్మకే కాదు మరు జన్మలకు కూడా ఉపయోగపడేట్టుగా ఉండాలి. కానీ బాహ్యంగా పెట్టుకునే ఆచారాలు అవే నియమాలు అనుకోవటం తెలివి తక్కువతనం అవుతుంది. బాహ్యంగా నువ్వెంత పాటిస్తావు అంత పాటించు. ఎవరన్నా నిన్ను వచ్చి అడుగుతున్నారా నువ్వు స్నానం చేసేది తింటున్నావా, లేకపోతే స్నానం చేసే వంట చేసావా అని, నువ్వు ఎంత పాటించగలుగుతావు? ఆంతరికంగా నీకు ఎలాంటి శౌచం ఉంది? భగవంతుని స్మరించి అన్ని రూపాల్లోనూ ఆయనే గుర్తుపెట్టుకొని ప్రవర్తించగలగటమే అవన్నిటికీ అలా కాకుండా మనం బాహ్యంగా పెట్టుకునే వాటి పట్ల మనం మాస్టర్ నిజంగా చెప్తారు, బాహ్యంగా పెట్టుకొని ఆచరించే వాళ్ళంట పక్కన వాళ్ళు ఆచరించకపోతే భేదపడుతూ ఉంటారట. కారణం ఏంటంటే ఆచరించాలని వాళ్ళు కూడా ఇష్టం ఉండదు, తప్పనిసరి అలవాటు అయిపోయి దాన్ని చేసి నేను చేస్తున్నా మీరు చేయట్లేదా అని. అందుకని మడి అని ఆచారాలు పాటించే వాళ్ళందరూ కూడా తాగితే మీద పడిపోతూ ఉంటారు. ఏమన్నా వర్షం పైనుంచి ఏమన్నా ఇది పడిపోయిందా, లేకపోతే వీళ్ళకి రాబోయేది ఏదైనా ఆగిపోయిందా? ఏమీ లేదు. వాళ్ళకి నేను పాటిస్తున్నాను మీరు పాటించట్లేదు అన్న అహంకారాన్ని అయిష్ట చాటుకోవటానికి ఏదో ఒక విధంగా వాళ్ళ మీద కోప్పడతారట. వీళ్ళు కట్టుకోగానే వీళ్ళకి ఏమొచ్చింది, తాకగానే ఏం పోయింది, ఉంటే అది అక్కడే ఉంటుంది కదా. మరి ఎంత మూర్ఖత్వం అది! అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారని ధారణ చేయటం కంటే ఇంకేదైనా శౌచం ఉంటుందా? అందుకని
బాబా ఎంత ప్రత్యక్షంగా కేవలం మంచి పనులు ఇంతకంటే ఉత్తమమైన చెప్తూ కూడా అక్కడికి ప్రత్యక్షంగా వచ్చి ఆకలితో ఉన్న వారిని ఆయన నిర్లక్ష్యం చేయకుండా ఆయన డబ్బులు ఇచ్చి వెళ్ళి కొనుక్కొని తినని చెప్పలేదు. స్వయంగా ఆయన వెళ్ళి వస్తువులు తెచ్చి మరీ వంట చేసి ఆయన ఆదరించారట. అందుకని ఈ విధంగా రాజయ్య ఉండి సిరి సంపదలకు రాజైన వాడు కూడా నిరాడంబరమైన అన్నవస్త్రాదులతో సంతృప్తుడై తన కలిమిని సద్వినియోగం చేసిన వాడే శ్రీ సాయి కృపకు అర్హుడు, కాని వాడికి ఆయన కృప లభించదు అంటున్నారు. యేసుక్రీస్తు అదే చెప్పాడు. సూది బెజ్జం నుంచి ఒంటైనా పోగలదేమో కానీ దడుకుడైన వాడు స్వర్గద్వారం గుండా పోలేడు అని. పైగా ధనమే మన పాలిట బ్రహ్మమైనప్పుడు మనం ఎన్ని చేసినా మనసు మళ్ళీ దాని మీదకే వెళ్తుందే తప్పించి బాబా అనుగ్రహం వచ్చి అసలు ఎంత అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు చూడు మాస్టర్ గారు. నాకు భగవంతుడి కృప లభించలేదు అని యేసుని అడిగితే నీ దగ్గర ఉన్న సంపద పంచి ఇచ్చేసేగా నీకు దొరుకుతుంది అంటే మళ్ళీ ఇంక రాలేదంట. ఏదో ఫ్రీగా వస్తే తీసేసుకుందాం అనుకున్నావు, లేదా చిన్న చిన్న ప్రైస్ అయితే ఇస్తాం, కానీ నువ్వు మీ ఇన్నాళ్ళు జీవితం అంతా సంపద అంతా ఇచ్చేస్తే అంటే మనకి ప్రీతి దేని మీద ఉంది? ధనం మీదే ఉంది, ఆడంబరాల మీదే ఉంది. అలాంటప్పుడు భగవంతుని కృప మీద లేనప్పుడు అది ఎలా లభిస్తుంది? అది చెప్తున్నది అనమాట. మళ్ళీ వచ్చేవారం చెప్పుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.